సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం బ్యాక్కొటేషన్ వార్ 2 బ్యాక్కొటేషన్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడు నటించాల్సిన క్రిష్ 4 అంతకంతకు ఆలస్యమవుతుండడంపై అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ఈ సినిమాని బడ్జెట్ కారణాలతో సెట్స్ పైకి తీసుకెళ్లలేకపోయానని నిర్మాత రాకేష్ రోషన్ పేర్కొన్నారు. ఇప్పుడు సాధారణ బడ్జెట్లతో సినిమాలు ఎవరూ చూడరని, హాలీవుడ్తో పోటీపడాల్సి ఉందని కూడా అన్నారు. క్రిష్ 3ని అత్యంత భారీ బడ్జెట్తో రూపొందించిన రాకేష్ రోషన్ క్రిష్ 4 ఆలస్యంపై తన నిరాశను పదే వ్యక్తం చేశారు. కారణం ఏదైనా బ్లాక్బస్టర్ ఫ్రాంచైజీలో 4వ సినిమా అంతకంతకు ఆలస్యమవుతోంది. తాజా మీడియా కథనాల ప్రకారం దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ అతడి బ్యానర్ మార్ఫ్లిక్స్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. బాలీవుడ్ హంగామా కథనం ప్రకారం క్రిష్ 4 బడ్జెట్ ఇప్పటికే రూ.700 కోట్లకు పెరిగింది. దీనితో ఏ నిర్మాణ సంస్థ రాకేష్ రోషన్ బృందంతో కొనసాగలేదు. అందుకే సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సదరు కథనం పేర్కొంది. క్రిష్ 4 ఇప్పటికే చాలాసార్లు ఆలస్యం కాగా, బడ్జెట్ విషయంలో రాకేష్ రోషన్ రాజీకి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. అయితే తాజా పరిణామంలో సిద్ధార్థ్ ఆనంద్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో అది మరింత కష్టమవుతోంది. అలాగే దర్శకుడు రాకేష్ రోషన్ సూపర్ హీరో చిత్రానికి దర్శకత్వం వహించరని, ఆ బాధ్యతను వేరొకరికి అప్పగించాలని నిర్ణయించుకున్నారని కూడా కథనాలొస్తున్నాయి. క్రిష్ 4 ఇప్పుడు కొత్త బ్యానర్లో తెరకెక్కుతుంది. రూ.700 కోట్ల బడ్జెట్ని సమకూర్చడం అంటే నిర్మాణ సంస్థలకు అది అంత సులువేమీ కాదు. బ్యాక్కొటేషన్ మహాభారతం బ్యాక్కొటేషన్ కోసం అమీర్ ఖాన్ కోట్ చేసినంత బడ్జెట్ దీనికి పెట్టాల్సి ఉంటుంది. హృతిక్ రోషన్ తన సన్నిహితుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టాలని కోరుకున్నాడు కానీ బడ్జెట్ ఈ నిర్ణయానికి అడ్డంకిగా మారింది. అయితే ఇండియా టుడే కథనం ప్రకారం బడ్జెట్ విషయంలో వస్తున్న వార్తలు అవాస్తవ. కానీ క్రిష్ 4 ఇప్పుడు ఫిల్మ్ క్రాఫ్ట్ ద్వారా కొత్త స్టూడియోలో తెరకెక్కుతుంది. సిద్ధార్థ్ ఆనంద్కి చెందిన మార్ఫ్లిక్స్ క్రిష్ 4 కాకుండా ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుందని సదరు కథనం పేర్కొంది. క్రిష్ ఫ్రాంచైజీకి తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఈ ఫ్రాంచైజీ నుంచి కొత్త సినిమా ఆలస్యమవ్వడంతో ఇక్కడ ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.